రికార్డింగ్ నెంబర్ 11 శంఖారావము వివరంగా చెప్పుకుంటూ ఉన్నాము. యుద్ధంలో భయపడిన అర్జునుడు సింబాలిజం దేనికి అని ఇక్కడ చెప్పుకోబోతున్నాం. ఇప్పుడు మనం ఉంటాం. ఆ అర్జునుడు దేనికి సింబాలిజం అంటే సామాన్య సంసార జీవులకు తన పని చేయటంలో ఉండేటటువంటి ఒక భయం, అన్నిటికీ భయమే. తన కర్తవ్యం తను నిర్వహించాలంటే భయపడుతూ ఉండే సంసార జీవికి సింబాలిజము అని చెప్పి ఆయన్ని చెప్పారనమాట. అర్జునుడు అంతటి వాడికే ఇలా అయింది, మనం దాంట్లో నుంచి ఆయన బయటపడ్డట్టుగానే మనం కూడా బయటపడవచ్చు అని ఒక ధైర్యం మనకి. యుద్ధం అంటే కేవలం యుద్ధమే కాదు, స్వధర్మానికి భయపడటమే సంసార జీవుల లక్షణం, సాధారణంగా జరిగేది. క్షత్రియుడు అయిన తను ధర్మాన్ని రక్షించాలి, దుష్టులను శిక్షించాలి అని తెలియనివాడేం కాదు మన అర్జునుడు. అది అతని స్వధర్మం. ఏ పనిలో ఉన్నవాడికైనా స్వధర్మాచరణ మంచిగా హాయిగా జరుగుతుంది. అంటే మన కుటుంబంలో ఏది చేస్తూ ఉన్నారో మన పెద్దవాళ్ళు అదే మనం ఫాలో చేయటం ఈజీగా ఉంటుంది. ఎందుకంటే చిన్నప్పటి నుంచి అవి చూస్తూ వింటూ కంటూ పెరుగుతాము, అదొకటి. తర్వాత కొత్తగా ఏదైనా మొదలుపెట్టి మన స్వధర్మం కాకుండా వేరే ఏదైనా మొదలుపెట్టినప్పుడు అంతా కొత్త కాబట్టి చాలా జీవితం సుఖంగా ఉండదు, సక్సెస్ అవ్వటానికి కూడా కొంచెం కష్టమైన పని. అందుకని ఇట్లా చెప్తున్నారన్నమాట. ఎటువంటి వాళ్ళకైనా ఏ పని చేస్తూ ఉన్నా కూడా స్వధర్మాచరణ శ్రేయస్కరము. అంటే ఈ పని కాకుండా ఇంకో పని అయితే బాగుంటుంది అని మనస్సు పెట్టేటటువంటి ప్రలోభానికి లొంగిపోయినప్పుడు చాలా ప్రాబ్లమ్స్ ఎదుర్కోవాల్సి వస్తుంది అంటున్నారు. అట్లాంటి స్వధర్మాచరణ చేయటానికి మనిషికి ఎందుకు రెసిస్టెన్సు అని కూడా అడుగుతున్నారు. ఎందుకు విముఖత కలుగుతోంది మనిషికి? మన పని మనం చేసుకోవడానికి ఇప్పుడు యుద్ధం చేయాలి. క్షత్రియుడు అన్నీ నేర్చుకున్నాడు, బాణం వేయటంలో అతన్ని మించినవాడు లేడు ఆ కాలంలో. అటువంటప్పుడు మరి ఏమిటి భయం వచ్చింది ఆయనకి అంటే, ఎందుకు భయపడ్డాడు అంటే ఇక్కడ ఒక కారణం చెబుతున్నారు. భగవద్గీతలో చక్కటి కారణం కరెక్ట్గా చెప్పారు. ఇష్టాయిష్టములే దీనికి కారణము అంటున్నారు. ఇష్టాయిష్టాలు అనేవి రాగద్వేషాల మీద ఆధారపడి ఉంటాయి. ఈ ఇష్టాయిష్టాల ప్రకారం మనం పోతూ ఉన్నప్పుడు నాకు ఇది ఇష్టమని నాకు ఇది ఇష్టం లేదని అప్పుడు చాలా మనిషికి చాలా కష్టాన్ని కలగజేస్తాయి. లైఫే ప్రాబ్లం అయిపోతుంది. అంటే డైరెక్షన్ పోయింది టోటల్గా. ఏది ఇష్టం లాగినట్టు వెళ్ళిపోవడం అంటే మనకి ముందు కూడా చెబుతారు, రథానికి కట్టిన గుర్రాలు గడ్డివైపు పరిగెత్తుతుంటే మరి వీడు రథంలో కూర్చున్నవాడు వాడు వెళ్ళాల్సిన చోటుకి ఎట్లా వెళ్తాడు అంటే ఒక గమ్యం లేదు, మనకి ఒక క్లారిటీ లేదు. ఉన్నప్పుడు ఏమవుతుంది, అటు ఇటు వాలకుండా మనం ఎటు వెళ్ళాలో అటు డైరెక్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది. మనస్సుకి ఎప్పుడు నిలకడ అనేది ఉండదు. ఆ మనస్సు నిలకడ లేనిది కాబట్టి మనిషికి నిజంగా నిశ్చలత్వం కావాలి, నిలకడ కావాలి అంటే మనస్సు అనే లిమిటేషన్ నుంచి, బంధం నుంచి తప్పకుండా బయటపడాలి. దెర్ ఈజ్ నో అదర్ వే అని చెప్పి చెప్తున్నారు. ఈ నావాళ్ళు పైవాళ్ళు అనే భేదాన్ని రాగద్వేషాలు ఇష్టాయిష్టాలు మనిషిలో వచ్చేటట్టుగా చేస్తాయి. న్యాయంగా కష్టం అనేది వస్తే ఏ మనిషికైనా ఒకటే కష్టం, ఏ జీవికైనా కష్టమే. నాకు మటుకు కష్టం రాకూడదు, మిగతా వాళ్ళు ఎంతమంది ఏం కష్టాలు పడ్డా పర్వాలేదు అనే యాటిట్యూడ్ వల్ల ఎవరికి దుఃఖం కలుగుతుందంటే మనకి ముఖ్యంగా మన డైరెక్షన్ పోతుంది. ఎలా నడవాలో తెలియదు మనకి, ధైర్యంగా ఎలా ఉండాలో తెలియదు. ఎంతసేపు ఇది జరగకూడదు అది జరగకూడదు అని తప్పించుకుంటూ ఉండే పరిస్థితి వస్తుంది మనకి. అందుకని చాలా క్లియర్గా చెబుతున్నారు, మనస్సుకి ఫస్ట్ విలీనం అయ్యేటటువంటి నేర్పరితనాన్ని, మనస్సును విలీనం చేసే నేర్పరితనాన్ని నేర్చుకోవాలి. ఇదే యోగము అంటున్నారు. మనస్సు అటు ఇటు తలెత్తకుండా దాన్ని విలీనం ఎట్లా చేయాలి. ఇప్పుడు మనం మంచి సంగీతం వింటూ ఉన్నప్పుడు ఇంకా మనస్సు అటు ఇటు పోదు, బాగా దాని మీదే ఉండిపోతుంది. అట్లా విలీనం అయ్యేటటువంటి పర్మనెంట్ సొల్యూషన్ ఏమిటి, అది నేర్చుకోవడమే యోగము అని చాలా క్లియర్గా చెబుతున్నారు. మనం మామూలుగా చూస్తే కూడా మనుషులు ఎన్ని గొప్ప గొప్ప పనులు చేస్తున్నారు. క్రూర జంతువుల్ని మచ్చిక చేసే ధైర్యం
నేర్పరితనం ఉన్నాయి. ఎంత క్రూర జంతువులు అంటే పెద్ద పులులు, ఏనుగులు, సింహాలు, వాటిని అన్నింటినీ కూడా మచ్చిక చేయగలడు. పెద్ద పెద్ద భయంకరమైన వేట కుక్కలు, వీటన్నిటిని ట్రైన్ చేస్తాడు. కానీ తనని తాను చక్కగా సంపూర్ణ మానవునిగా చక్కగా ఎందుకు మలుచుకోలేకపోతున్నాడు? ఎందుకు తన మనస్సును తాను ఎందుకు మచ్చిక చేసుకోలేకపోతున్నాడు? తనను తాను ఎందుకు మార్చుకోలేకపోతున్నాడు అంటే ఒక్కటే కారణం, తన వైపు ఎప్పుడూ తను చూసుకోలేదు. అవతల వాళ్ళ వైపు చూస్తూ ఉన్నాడు. వాళ్ళ లోపాలు తెలుసుకుంటూ ఉన్నందువల్ల తనలో కూడా అదే లోపాలు రిపీట్ అవుతూ ఉంటాయి. అంటే మనం సజ్జన సాంగత్యం గురించి ఇది వరకు చదువుకున్నాం త్రిపుర రహస్యంలో. సజ్జన సాంగత్యం అంటే నువ్వు దేంతో సాంగత్యం చేస్తావో అది రూఢిగా నీకు జరుగుతుంది అని నిర్ణయం పరిచే విషయం. నువ్వు పేకాడే వాళ్ళతో కూర్చుంటే పేకాడాలనిపిస్తుంది. అదే మంచి మంచి విషయాలు వినేవాళ్ళు, పురాణాలు, మంచి కథలు, ధర్మాన్ని బోధించేవాళ్ళు వాళ్ళతో కూర్చుంటే అదే అలవాటైపోతుంది. చిన్నప్పటి నుంచి కూడా అటువంటి కుటుంబాల్లో ఉంటే అదే అలవాటైపోతుంది. అదే నిన్ను దోవలోకి చేరుస్తుంది. అందుకని క్లియర్గా చెబుతున్నారు, సజ్జన సాంగత్యం అనేటటువంటిది లేదు కాబట్టి నువ్వు తప్పులే చూస్తున్నావు కాబట్టి ఇతరులలో ఆ తప్పులు నీకు వచ్చేస్తాయి. నువ్వు ఏవి కంటిన్యూస్గా అబ్జర్వ్ చేస్తున్నావో అందులోకి నువ్వు మారిపోతావు. అలా కాకుండా ఇదంతా భగవంతుడి సృష్టి, నేనెవరిని మధ్యలో వచ్చి మధ్యలో పోయేవాడిని, నేనెవరిని ఇందులో జడ్జిమెంట్ చేయడానికి, నాలో ఏమన్నా లోపాలు ఉన్నాయా అని తనను తను చూసుకోవటం మొదలు పెడితే ఇది అసలు పెద్ద విషయమే కాదు. మనమే చెప్పుకున్నాం కదా, క్రూర జంతువుల్ని మచ్చిక చేసిన వాడు తనలో ఉన్న మనస్సుని ఊరికే అబ్జర్వ్ చేస్తే భయపడి తోక ముడుస్తుంది. అది ఎలా ఉంది అని చూస్తే చాలట. అంత బాగా చెబుతున్నారు. మనసు లీనమయ్యే మార్గం ఏదో తెలిస్తే అదే యోగము అని చెప్పారు కదా. యోగ మార్గాన్ని ఉపదేశించడానికి ముందుగా కృష్ణ పరమాత్మ అర్జునుడి మనస్సుకు ఏర్పడిన సమస్యను పరిష్కరించాలి. మనస్సులో ఉన్నటువంటి చీకు తీసేయాలి ఫస్ట్. ఈ సమస్య అసలు ఎట్లా వచ్చిందంటే చావు భయం వల్ల, మృత్యు భీతి వల్ల వచ్చింది. అంటే తన వాళ్ళు చనిపోతారనేటటువంటి భయం. అర్జునుడికి కలిగిన ఈ భయం పోగొట్టాలంటే మృత్యువు అంటే చావు అంటే దాని అసలు స్వరూపం ఏమిటో అది తెలిసేటట్టుగా బోధ చేయాలి అని చెప్పి కృష్ణుడు సాంఖ్యయోగము సాంఖ్యయోగ ఉపదేశంతోనే స్టార్ట్ చేసేసాడు అన్నమాట ఇతనికి. ఇక్కడ ఒక హెడ్డింగ్లో ఇస్తున్నారు, పరిష్కారములు. ఆవేశము, దుఃఖము భరించలేక అర్జునుడు మాట్లాడిన మంచి మాటలన్నీ కూడా ధర్మబద్ధమైనవి అనిపిస్తాయి, కానీ ధర్మబద్ధమైనవి కావు. ఎవరూ కూడా ప్రశాంతమైన మనస్సుతో కాకుండా కలత చెందిన మనస్సులో నుంచి వచ్చేవి ధర్మపన్నాలు అవుతాయి. ధర్మపన్నాలంటే ఊరికే వాటిని మనం ఎక్స్ప్రెస్ చేస్తూ ఉంటాం, బోధిస్తూ ఉంటాం ఇంకొకళ్ళకి, అంతే తప్ప అది నిజమైనటువంటి ధర్మాన్ని తెలుసుకోవటం కాదు, నిజమైన ఆచరణ కాదు. ప్రశాంతమైన మనస్సు నుంచి రావాలి. అంతేకాదు ధర్మంగా నడిచేవాడికి సుఖము, తృప్తి కలుగుతాయి. కర్మబంధం నుంచి విముక్తి కలుగుతుంది, కర్మబంధం లేకుండా పోతుంది. అంతేగాని విషాదము, అశాంతి, కంపనం ఎందుకు వస్తాయి ధర్మబద్ధంగా నడిచేవాడికి? అందువల్ల అధర్మంలో, మనస్సులో అధర్మం చోటు చేసుకొని నా వాళ్ళు పైవాళ్ళు అని, మన వాళ్ళెవరో చచ్చిపోవడానికి నేను కారణం అనే కర్తవ్యాన్ని మీద వేసుకొని ఉన్నటువంటి అర్జునుడికి ఆ సమయంలో అతను చెప్పేది ధర్మం కాదు, అది కేవలం ఆవేశము, మమకారం నుంచి వచ్చిందే, ఇంకేమీ లేదు అని క్లియర్గా చెబుతున్నారు. పుట్టుక, చావు మనిషి చేతిలో విషయాలు కావు, మనకందరికీ కూడా తెలుసు. ఒకళ్ళని పుట్టించాలంటే పుట్టించలేం, ఒకళ్ళని చంపేసేయాలంటే మన కర్తవ్యం కాదది. మనం చేయగలిగిన అంటే వాడి చావు రాసిపెట్టి ఉండకపోతే మనం వాళ్ళని చంపలేం. తర్వాత మనకే తెలుసు, మన ప్రతి వస్తువు, తయారైన ప్రతి వస్తువుకి డేట్ ఆఫ్ బర్త్, డేట్ ఆఫ్ డెత్ లాగా మ్యానుఫ్యాక్చరింగ్ డేటు, ఎక్స్పైరీ డేట్ వేసేస్తాడు. పుట్టిన దానికి చావు తప్పదు అన్నట్టుగా చాలా క్లియర్గా మనమే డేట్స్ వేసుకున్నాం. ఎక్కార్ట్ టోలే చెప్పారు, ఒక చిన్న డాష్ ఏట
డేట్ ఆఫ్ బర్త్కి డేట్ ఆఫ్ డెత్కి మధ్యలో ఈ సిమెంట్రీ మీద మన సమాధుల మీద రాస్తారు కదా, ఆ చిన్న డాష్ మధ్యలో ఉండేది, అదే జీవితం మనకి. అట్లా బతుకుతున్నాం మనం. మన చేతిలోవి కాదు అని ఎందుకంటున్నారంటే, ఇప్పుడు అర్జునుడు యుద్ధం చేయకపోతే వాళ్ళందరూ చచ్చిపోకుండా బతికే ఉంటారు ఎన్నాళ్ళైనా కూడా. వాళ్ళ టైంకి వాళ్ళు ఎట్లాగ వెళ్ళిపోతారు కదా, ఎల్లకాలం ఎట్లా ఉంటారు, ఉండరు కదా. యుద్ధం వల్ల ఎవరెవరో ఎంతమందో చచ్చిపోతారని అనుకొని యుద్ధం మానటం మంచిదని ఎట్లా చెప్తాం మనం? వాడి కర్తవ్యం వాడు చేయాలి. చావు పుట్టుకలు ఈ మిగతా విషయాలన్నీ మనకు సంబంధించినవి కాదు. ఎంతసేపు చాలా చక్కగా ఉంటుంది, సూటి అయిన మార్గం. నువ్వేం చేయాలో అది చెయ్యి. మాస్టర్ గారు ఎంత క్లియర్గా చెప్పారు, చెయ్యవలసినది చెయ్యదలచినది. చేయవలసింది చేసుకుంటూ పో, చేయదలచింది చేస్తే నువ్వు అనేక రకాల ప్రాబ్లమ్స్లో కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేయాల్సి వస్తుంది. తర్వాత కర్మబంధం కూడా కలుగుతుంది. కర్మబంధం అంటే ఏంటంటే, ఈ కార్యక్రమం ఇంతటితో తెగదు. ఫాల్స్ హోప్స్ వేసుకుంటూ హుక్కు చేసుకుంటూ నీ జీవితాన్ని ముళ్ళుగా గ్రంథులు అని చెప్తారు కదా, నీ జీవితాన్ని కట్టిపడేసి బంధాన్ని కలగజేస్తుంది అని చెబుతున్నారు. మరి అంతేకాదు, మనమే ఆలోచిస్తే అర్జునుడు ఇంతకుముందు చాలా యుద్ధాలు చేశాడే, గొప్ప వీరుడని అనిపించుకున్నాడు. యుద్ధం చేయకుండా వీరుడు ఎట్లా అవుతాడు? మరి ఆ యుద్ధాలు చేసినప్పుడు అతనికి అయ్యో ఇట్లా అయ్యో మనుషులందరూ చనిపోతున్నారే, ఈ యుద్ధం మంచిది కాదు, ఇది హింసాకాండ అని అనిపించలేదుగా. అందువల్లనే కృష్ణుడు దీన్ని హృదయ దౌర్బల్యం, క్షుద్రం హృదయ దౌర్బల్యం అని చెప్పాల్సి వచ్చింది. చావు భయం నుంచి మనల్ని రక్షించగలిగినది జ్ఞాన సముపార్జన తప్ప వేరే ఇంకేమీ లేదు. జ్ఞాన సముపార్జన అంటే ఏమిటి? వేదాంతం కాదు, ప్రాక్టికల్గా ఒక విషయం. చావంటే ఏమిటి అసలు, వాట్ ఈజ్ హ్యాపెనింగ్ అనేది చక్కగా తెలుసుకోవటమే జ్ఞాన సముపార్జన. తెలుసుకుని ఒక విషయం తెలిసినప్పుడు భయం ఉండదు. పైగా ఏదైనా భయంకరమైన విషయం, ఇది మనకి ప్రమాదం అని తెలిస్తే దాన్ని తప్పించుకోవడానికి కూడా దాని లక్షణాలు తెలిసినందువల్ల మనకి తేలికవుతుంది. అది ప్రపంచంలో మనకు తెలియని విషయాలు మన అధీనంలో, అంటే కంట్రోల్ లేని విషయాలు ఎన్నో ఉన్నాయి. మన కంట్రోల్లో లేని విషయాల మీద మన సుఖ దుఃఖాలు ఆధారపడితే మనకు దుఃఖమే మిగులుతుంది. మన సుఖంగా ఉండటానికి మన కంట్రోల్ లేని విషయాల మీద మనం ఆధారపడితే దుఃఖం వస్తుంది, కానీ సుఖం రాదు. చాలా ఈజీ ఇది. ఎందుకంటే ఎదుటివాడు నాతో ప్రేమగా ఉంటే నేను సుఖపడతాను అనే అనుకుందాం, అంతే కదా. భార్య భర్తని గురించి ఎట్లా అనుకుంటుంది, భర్త భార్యని గురించి ఎట్లా. ఎంతసేపు మనం ఒక బెగ్గింగ్ బౌల్ పట్టుకొని వాళ్ళు నాకు ఇది ఇస్తే నేను హాయిగా ఉంటాను. వాళ్ళు ఇవ్వడానికి వాళ్ళ డిజైన్ ఏమిటో, వాళ్ళు ఎందుకు వచ్చారో ఈ భూమి మీదకి, ఇది ఒకళ్ళు ఊరికే పంచిపెట్టగలిగిన మహాత్ముడైతే తప్ప ఆ ప్రేమని పంచిపెట్టలేడు. ప్రతి భర్త ప్రతి భార్య నాకు ఇది కావాలి, ప్రతి బిడ్డ ప్రతి తల్లి బిడ్డ నుంచి తల్లి కోరుతుంది, తల్లి నుంచి బిడ్డ కోరుతాడు. అంతేకాదు ఉద్యోగాలు చేసేవాళ్ళు నేను ఇంత పని చేశాను నన్ను రికగ్నైజ్ చేయలేదంటాడు. ఎప్పుడు అవతలవాడు నీకేదో ఇవ్వలేదు, అవతలవాడి బిహేవియర్ మీద మనకి ఎటువంటి కంట్రోలు లేనప్పుడు వాడి నుంచి ఏదైనా ఆశించి వాడి నుంచి ఏదైనా ఎక్స్పెక్ట్ చేస్తే ఎంత తెలివి తక్కువ అసలు. అది నిజంగా అది దుఃఖంగా కాకుండా ఏం మిగులుతుంది? ఎప్పుడు డిసప్పాయింట్మెంట్స్. ఎందుకంటే బికాజ్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్స్. అవతల వాళ్ళేదో చేయలేదనే దీనివల్ల ఎప్పుడు దుఃఖమే మిగులుతుంది అని చెబుతున్నారు. మనవారు మరణిస్తే మనకు దుఃఖం కలుగుతుంది, కానీ ఈ లోకంలో మరణించని వాళ్ళు అసలు ఎవరున్నారు? అంత మాత్రం కూడా తెలియదా మనకి? సుఖ దుఃఖాలు తప్పించుకునే ప్రయత్నమే తప్ప ఉపాయం చూడట్లా. తప్పించుకొని ఎలా తప్పించుకోవాలి అని అవతల వాళ్ళ మీద పడిపోతున్నాం, కానీ దీనికి ఏమన్నా ఉపాయం ఉందా, దీనికి దూరంగా ఉండటానికి అవకాశం ఉందా అని ఆలోచించట్లేదు ఏ మనిషి కూడా. సుఖ దుఃఖ కారణాలకు దూరంగా ఉంటే, అతీతుడుగా ఉంటే చాలు, ఇంకేం అక్కర్లా. ఏమీ ఎక్స్పెక్టేషన్స్ అక్కర్లేదు, ఏమీ గొడవలు అక్కర్లేదు. ఒక్కరవ దాని వైపు చూసి సుఖ దుఃఖాలు ఎట్లా కలుగుతున్నాయి, ఈ కారణాల వల్ల కలుగుతున్నాయి నాకు అని ఆ కారణాల నుంచి దూరంగా అతీతుడుగా ఉండటం అంటే దూరంగా ఉండటమే ఉంటే చాలు.
ఈ కారణాలన్నీ పంచేంద్రియాలపైన పరిస్థితుల ప్రభావం వల్లనే ఏర్పడుతున్నాయి. ఈ ఏర్పడతాయి కనుక ఇంద్రియ వ్యాపారానికి దూరంగా ఉండాలి అంటున్నారు. అంటే ఎప్పుడు ముక్కు మంచి మంచి వాసనలు కావాలని కోరుతుంది. మనస్సు కలిసినప్పుడు దాంతో ఈ పంచేంద్రియాలన్నీ బాగా విప్పారుకొని దానికి ఏవో కావాలి, అవి కావాలి, ఇవి కావాలి. అవన్నీ కూడా ఆ పంచేంద్రియాల వల్లనే మనం లాగబడుతున్నామని తెలుసుకొని వాటికి అతీతంగా జీవించాలి. ఇంద్రియ వ్యాపారానికి దూరంగా ఉండాలి అని చెబుతున్నారు. తప్పనిసరి అయిన బాధలు ఉంటాయి కొన్ని. ఎంతమంది డాక్టర్ల దగ్గరికి వెళ్ళినా తగ్గదు, ఏ మందులు ఇచ్చినా తగ్గదు, నొప్పి బాధ. దాన్ని చక్కగా భగవంతుడికి నమస్కారం పెట్టుకుని నా ప్రయత్నం నేను చేశాను, ఇది నాకు తగ్గలేదు, దైవమా నువ్వే నాకు ఈ సహనశక్తి ఇవ్వు అని సహించుకోవటమే మార్గము అని చాలా క్లియర్గా చెబుతున్నారు. ఆ సహించుకోవటము అంటే బాధను అణగదొక్కి నొక్కుకొని చాలా కష్టపడటం కాదు. హౌ టు హ్యాండిల్ ఇట్ అనే స్కిల్ అక్కడ కూడా డెవలప్ చేసుకోవాలి. టేక్ ఇట్ ఈజీ పద్ధతిలో. నేను బాధపడుతున్నాను, అయ్యో ఇంత బాధ, అయ్యో అంత బాధ అనే శోకాలు గొడవలు కాకుండా, ఎంతమందికో ఎన్ని రకాల కష్టాలు ఉన్నాయి, నాకు ఇది వచ్చింది పర్వాలేదు, ఇది అనుభవించేస్తే పోతుంది అనేటటువంటి కొంచెం ఈజీగా తీసుకోవటం, దాన్ని చాలా పెద్ద విషయంగా తీసుకొని బాధపడే కంట ఈజీగా తీసుకోవాలి అంటే దానికి సాధన అవసరం. కొంచెం మనం చక్కగా ఒక స్కిల్ డెవలప్ చేసుకొని, ఒక ఉపాయాన్ని డెవలప్ చేసుకొని మనం ఎంతో సర్దుకోవాల్సి వస్తుంది. ఎక్కార్ట్ టోలే ఏం చెప్పారంటే, దేన్నైనా నువ్వు ఒప్పుకుంటే నీకంత బాధ ఉండదు. నీ రెసిస్టెన్సే నీ మెయిన్ బాధ. అసలు నాకెందుకు వచ్చింది, ఇది ఎప్పుడు పోతుంది అనే బాధనే మెయిన్. అసలు ఏదో వచ్చింది, అందరికీ నొప్పులు వచ్చినట్టు నాకు వచ్చినాయి అని ఆ నొప్పి మీద కాస్త కాన్సన్ట్రేట్ చేసి దాన్ని గనక నువ్వు మచ్చిక చేసుకుంటే అది కూడా పోతుంది అని చెప్పారు ఆయన. అంటే సప్రెషన్ కాదు, మేనేజ్మెంట్ అని చెబుతున్నారు అనమాట. దానికి కొంచెం సాధన కావాలి. అది నిజానికి మాట్లాడితే యోగ మార్గానికి మొట్టమొదటి మెట్టు అని చెప్పొచ్చు. ఎందుకంటే ఏది మాట్లాడినా ఇంద్రియాలని మనస్సుని ఒక దోవలో పెట్టడం గురించే మాట్లాడుకున్నాం ఇప్పటి వరకు. అవసరమైనప్పుడు శిక్షించటం క్షత్రియ ధర్మం. అంతేకాకుండా తప్పు చేసిన వాళ్ళు నా వాళ్ళు కాబట్టి దయ చూపించటం, నీతి వాక్యాలు పలకటం తప్పకుండా ధర్మచ్యుతి అవుతుంది. చ్యుతి, అచ్యుతుడు అంటే చ్యుతి లేనివాడు భగవంతుడు. ఇది చ్యుతి, కింద పడిపోతాం, ధర్మం నుంచి జారి పడిపోతున్నాం అన్నమాట. అదే అవుతుంది. నా వాళ్ళకి కష్టాలు రాకూడదు, నా వాళ్ళందరూ సుఖంగా ఉండాలి, మిగతా వాళ్ళు ఎట్టపోయినా పర్వాలేదు అనేటటువంటి యాటిట్యూడ్ వల్ల ధర్మచ్యుతి అవుతుంది. అధర్మం చేసిన వాడు అవుతావు. ఆ యాటిట్యూడ్ కరెక్ట్ కాదు అని చెప్తున్నాడు కృష్ణ పరమాత్మ. ఫలితం ప్రకారం పనులు చేయటం కూడా ధర్మసమ్మతం కాదంటే, నాకు ఇది ఈ మేలు జరిగి ఫలితము అనగానే ఎప్పుడూ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. నాకేంటి అనేది ఏదో సినిమాలో కూడా చూపించారు. వాడెవడో వచ్చి రోడ్డు మీద పోయేవాడు అడ్రస్ అడిగితే ఈ విన్నవాడు నాకేంటి, నీకు అడ్రస్ చెబుతాను, నాకేంటి అంటాడు. అంటే ఎప్పుడు తనకేదో లాభం కావాలనే యాటిట్యూడ్తో మనిషి ఉండడం అనేది ధర్మసమ్మతం కాదు. హీ విల్ గెట్ ఇన్ టు మోర్ అండ్ మోర్ ప్రాబ్లమ్స్ అన్నమాట. అట్లాగే యుద్ధంలో మరి రిజల్ట్ ఓరియంటేషన్ పనికిరాదు అని చెబుతున్నారు. యుద్ధంలో ఓడిపోతామని, చచ్చిపోతామని యుద్ధాన్ని మానేస్తే అర్థం ఏమన్నా ఉందో? దాని తర్వాత వచ్చేటటువంటి కష్టాలు రావా? యుద్ధాన్ని నీ కర్తవ్యాన్ని నువ్వు మానటం అనేది సరైన పద్ధతి కాదు అని బాగా చాలా బోధించాడు కృష్ణ పరమాత్మ. మాస్టర్ గారి మాటగా మన రికార్డింగ్ నెంబర్ 11 అయిపోయింది.